చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు టీనేజ్కి రాగానే మా పిల్లలు మాకు చాలా దూరం అయిపోతున్నారు అని ఫీల్ అవుతూ ఉంటారు. పిల్లల్ని కదిలించడమే ఆలస్యం. వాళ్ళు చాలా అగ్రెసివ్గా, వీళ్ళంటే ఇష్టం లేనట్లు, అంటే ప్రతిదానికి ఇరిటేట్ అవుతూ, ఏది మాట్లాడినా ఏది కదిలించినా చిరాగ్గా ఫేస్ పెట్టడం, ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర నుంచి చూసి మా నుంచి దూరం అయిపోతున్నారు, రాంగ్ వేలోకి వెళ్తున్నారు అనే ఫీలింగ్తో ఉంటారు. పిల్లలు అలా ఇరిటేట్‌గా ఒక వయసొచ్చిన తర్వాత అలా మారిపోవడానికి కారణాలు చాలా ఉన్నప్పటికీ, అందులో ఒక రీజన్ మనము వాళ్ళని అర్థం చేసుకోకపోవటం. అంటే టీవీ చూస్తూ వాళ్ళు ఏమైనా కామెంట్స్ చేశారనుకోండి, లవ్ సీన్స్ వచ్చినప్పుడు, లేకపోతే క్రిమినల్ గురించి క్రిమినల్ సీన్స్ వచ్చినప్పుడు, క్రైమ్ సీన్స్ వచ్చినప్పుడు ఏమన్నా వాళ్ళు కామెంట్ చేశారనుకోండి, వెంటనే మనం అరిచేస్తూ ఉంటాం అది రాంగ్ అని. అలా అది అది కరెక్ట్ కాదు. వాళ్ళ ఫీలింగ్స్‌ని మనం అడ్డుకుంటే మనం వాళ్ళకి నచ్చమనమాట. ఇంకొకటి ఇంకా స్కూల్ నుంచి ఏదన్నా వచ్చి వాళ్ళు ఏదైనా ఫ్రెండ్స్ మీద కానీ ఏదన్నా కంప్లెయింట్ చేస్తుంటే, నేను ఇలా చేశాను, వాళ్ళు ఇలా చేశారు అని ఏదేదో చెప్తూ ఉంటారు. ఆ ఫ్లోని కట్ చేయటం, లేకపోతే వెంటనే జడ్జ్ చేయటం, ఇదే తప్పు అని, ఇలాంటివి కూడా కరెక్ట్ కాదు. పిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళు వాళ్ళ ఫ్లోని ఆపినా, లేకపోతే వాళ్ళంత ఎమోషన్‌తో చెప్పినప్పుడు నీదే తప్పు అని చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. తప్పుని తప్పు అని చెప్పాలి కదండీ అంటే, దట్ ఈస్ నాట్ రైట్ టైం. ఎప్పుడు చెప్పాలి? కొంచెం టైం తీసుకొని వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు, నైట్ బెడ్ మీద ఉన్నప్పుడు, ఇలాంటి టైమ్స్‌లో చెప్పాలి.